హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామంటే చికెన్ అండి, చికెన్ కర్రీ. దానికోసం అయితే ఏమేమి తీసుకుంటున్నా అంటే 2 టమాటాలు, ఆనియన్స్, ఎల్లిపాయలు, అల్లం ఇవన్నీ అయితే తీసుకున్నానండి చికెన్ కర్రీ చేయడానికి కోసం. నేనైతే ఇప్పుడు ఆనియన్స్, టమాటోస్ అన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి. మామూలుగానే కట్ చేసుకోవాలా, ఎందుకంటే ఇవి అన్నీ మనం మిక్సీ పట్టుకుంటాము. దీంట్లోకి అయితే అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా పట్టుకుంటా, కానీ ఎంత తీసుకుంటున్నా 1 kgకి అనేవి మీకు జస్ట్ ఇట్లా చూపిస్తున్నానండి. ఇప్పుడైతే మనం చికెన్ని మంచిగా ఫ్రెష్గా కడిగేసి ఇలా పెట్టుకుంటున్నా. కడిగేసినాక దీంట్లో ఏమేమి వేసుకుంటున్నా అంటే 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఇలా ఇందులో మొత్తం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. దాంట్లోకి అయితే ఏమేమి వేసుకుంటున్నా అంటే కారం సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా సరిపడేంత సాల్ట్ వేసుకున్నానండి. 1 kgకి మీరు ఎంత సరిపోతే అంత వేయండి. నేనైతే 2.5 స్పూన్ 3 స్పూన్ వేసాను. ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఇది ఒక 1.5 2 స్పూన్స్ వేసాను ధనియాల పౌడర్. ఇప్పుడైతే నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇన్స్టెంట్ పట్టుకున్నానండి. అప్పటికప్పుడు మీకు చూపించాను కదా, ఎల్లిపాయలు అండ్ అల్లము అవన్నీ మిక్సీ పట్టుకున్నాను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పట్టేటప్పుడు కొంచెం నేను దాంట్లోనే పసుపు సాల్ట్ వేసి పట్టుకున్నాను. బాగుంటుందండి అలా పట్టుకుంటే. ఇప్పుడైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను దాంట్లోకి. ఇప్పుడైతే ఇంకా మనం దీంట్లోకి అయితే కొంచెం పెరుగు అనేది యాడ్ చేయాలా. ఒక 3 స్పూన్స్ 2.5 స్పూన్స్ అయితే పెరుగు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఇది మంచిగా మొత్తం నీట్గా కలిపి పెట్టుకోవాలండి. దీనికి మొత్తం చికెన్కి మంచిగా పట్టుకునేటట్లు ఇలా మంచిగా కలిపితే మన చికెన్ అనేది మంచిగా టేస్టీగా మగ్గుతుంది, మంచిగా అవుతుందండి. ఇప్పుడు దీనికి మొత్తం మసాలా వేసేసాను కదండి అన్నీ. ఇప్పుడు మనకి ఇంకేమేం కావాలో మీకు నెక్స్ట్ చూపిస్తానండి. ఇది అప్పుడు మంచిగా నానుతుంది. ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక 2-3 ఇలాచి లవంగాలు, ఒక అనాస పువ్వు పట్ట ఇవైతే తీసుకున్నానండి. ఇవి మన చికెన్ అయితే మంచిగా పక్కకు పెట్టేసేయాలండి. అది మంచిగా నానుతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో అయితే ఇంతకుముందు మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసేసుకొని ఇంతకుముందు మసాలా చూపించిన గరం మసాలా అంతా వేసేసుకోవాలా, మిక్సీ పట్టుకోవాలా. ఇప్పుడు టమాటో కూడా యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఇక చూసారా, మనకి మొత్తం ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు మనమైతే ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఒక వెడల్పాంటి ప్యాన్ పెట్టుకుంటే మనకి చికెన్ అనేది మంచిగా అవుతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ అయితే ఆయిల్ పోస్తున్నానండి. ఇప్పుడు దీని బాండిలో అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ సారి ఎప్పుడైనా చికెన్ ట్రై చేసే వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, కంపల్సరీ అందరికీ నచ్చుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం సాజీరా వేసాను. సాజీరా వేసినాక బగారా ఆకు ఉంటుంది కదండి, ఆకు అనేది ఒక 2-3 వేసుకుంటున్నాను, ఎక్కువ కూడా కాదు. ఇదిగోండి బగారా ఆకు అయితే వేగినాక అందులో ఆల్రెడీ పసుపు వేసాను, కానీ దీంట్లో కూడా కొంచెం పసుపు వేస్తున్నాను అండి. కలరింగ్ చాలా బాగుంటుంది పోపులో ఆయిల్లో పసుపు వేస్తే. ఇదిగోండి కొంచెం చిటికెడంతా పసుపు వేసాను, ఎక్కువ కూడా వేయలేనండి. ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా ఆనియన్స్ మసాలా మొత్తం గరం మసాలా అంతా పేస్ట్ మెల్లగా తెచ్చి దీంట్లో వేయాలండి. ఇలా వేస్తున్నానండి మొత్తం. చూసారా, మొత్తం పేస్ట్ అంతా దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఆనియన్స్ టమాటా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి. చాలా ఈజీ అండి, ఇలా చికెన్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫస్ట్ మనం చికెన్కి అయితే అన్నీ పట్టించేసేయాలా, పట్టించి అది మంచిగా నానుతుందండి. చికెన్ సూపర్ టేస్ట్ అవుతుందండి. మొదటిసారి ఎవరైనా చేసేవాళ్ళంటే ఇలా ట్రై చేయండి, కంపల్సరీ మీ అందరికీ నచ్చుతుందండి. ఇదిగోండి ఇంకా ఎప్పుడు ఇలానే చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇలా మొత్తం కలుపుతూ ఉండాలా. మనకి ఆనియన్స్ టమాటో క్యూరీ అనేది పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఉండాలండి. చూసారా, మనకి ఇట్లా బబుల్స్ అనేది వస్తుంది. అప్పుడు మనము దీంట్లో చికెన్ అనేది యాడ్ చేయాలా, అప్పుడు చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే మనం మంచి మగ్గింది కదండి చికెన్ అయితే. ఈ చికెన్ మొత్తం తెచ్చి ఇప్పుడు దీంట్లో అయితే నేను వేస్తున్నానండి. ఇగో చూసారా ఎంత బాగుంది మనది. ఇగోండి ఇట్లా అవుతుందండి చూసారా. ఇప్పుడు చికెన్ అయితే వేద్దాము.
ఇదిగోండి ఇప్పుడైతే నేనైతే ఇదంతా 1 కేజీ ప్రాసెస్ అండి. 1 కేజీ చికెన్కి చూపించిన మెజర్మెంట్స్ అన్నీ చూపించాను. నా ప్రాసెస్లో అయితే నేనైతే ఇలా చేస్తాను. చికెన్ అయితే ఇదిగోండి ఇంతకుముందు తెచ్చిన చికెన్ మొత్తం దీంట్లో అయితే వేసాను. ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలండి చికెన్ని. మరి ఫాస్ట్ కూడా కలపకూడదు. కొంచెం ఇదంతా ఫ్రై చేయాలా, ఈ మసాలాకి దీనికి అంతా పట్టుకునేలా ఫ్రై చేయాలండి. చికెన్ వేయగానే చూసారండి ఎంత మంచిగా ఉడుకుతుంది మనది చికెన్. సూపర్ టేస్ట్ అసలు. ఇప్పుడు మనం గ్యాస్ అనేది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలా, చికెన్ అనేది మంచిగా మగ్గుతుందండి. వేయగానే హై ఫ్లేమ్లో పెట్టద్దండి, వేయగానే హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై అయినాక చికెన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ కర్రీ అనేది స్టార్ట్ చేసుకోవాలండి. ఇదిగోండి మన చికెన్ చూసారా ఇది ఎంత బాగుంది. ఇప్పుడైతే మూత పెట్టి పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్నాక నెక్స్ట్ మనమైతే కొంచెం కొత్తిమీర తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలా. కొత్తిమీర అంతా మనం కట్ చేసి పెట్టుకోవాలా. మనకి టైం ఉంటుంది కదండి చికెన్ మగ్గే వరకు. కొత్తిమీర మొత్తం క్లీన్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇది చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి చూసామా మన చికెన్ మీద అయితే ఇదిగోండి ఇలా మగ్గుతుంది. ఇంకా ఇట్లా ఉడుకుతూనే ఉండాలండి చికెన్. ఒకసారి అయితే మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఎందుకంటే మనకి కింద బాటమ్ అనేది అడుగంటకుండా ఉంటుంది కదా. ఇగో మనం ఒక్క చుక్క కూడా వాటర్ పోయొద్దండి. మనం అన్నీ కలిపాం కదా, అవే వాటర్ అనేవి ఊడుతుంటాయి. ఇదిగో చూసారా అండి మనం వాటర్ అనేది పోయలేం కానీ ఎన్నిగానో వాటర్ వచ్చాయండి చికెన్లో. ఇందులోనే కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నా అండి. ఆల్రెడీ మొత్తం దాంట్లోనే యాడ్ చేసా కానీ మధ్యలో సగం ఉడికినాక వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని కొంచెం ఒక 1 స్పూన్ అయితే ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశాను. చూసారా అండి మనం ఒక్క చుక్క వాటర్ పైన ఎంతగానో మనకు వాటర్ వచ్చేసాయి. ఇదిగోండి ఇప్పుడైతే మనకు చికెన్ కొంచెం దగ్గరకు వచ్చినట్టు. ఎలా చెప్తున్నా అంటే ఆయిల్ అనేది ఏర్పడుతుంది కదా అండి, అలా ఆయిల్ వచ్చినప్పుడు చికెన్ దగ్గరకు వచ్చినట్టు. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే దీంట్లో వేయాలా. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసానండి. చాలా బాగుంటుందండి చికెన్ కర్రీ. ఇలా చేసుకొని చూడండి, అందరికీ చాలా చక్కగా నచ్చుతుంది. ఇదిగోండి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాక మన చికెన్ కర్రీ రెడీ అవుతుందండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అండి. మీకు కనుక నా చికెన్ కర్రీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఎంతో స్మూత్గా మెత్తగా మంచిగా రెడీ అయిందండి చికెన్ కర్రీ. ఎలా ఉందండి నేను చేసిన ప్రాసెస్లో చికెన్ కర్రీ? చాలా ఈజీగా ఉంది కదండి. మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఒకసారి ఒక్క కొత్తిమీర వేసినాక ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని తీయాలండి. పర్ఫెక్ట్గా మంచిగా చికెన్ అనేది మంచిగా మగ్గుతుందండి. ఇదిగోండి నా చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని షెన్ను యశు వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి.